ఇలా మన స్టూడియోకు ఓ పాపాత్ముడు వచ్చిందిగా. ఎవరైనా పాపాత్ముడు ఊరితారు ఎవరు? తల్లిని కడుపులో పడ్డప్పుడు ఏ భయం లేదమ్మా నాకప్పుడు, నీ గర్భగుడిలో ఉన్నప్పుడు ఏ బాధలు ఎరుగను నేనప్పుడు. అదేరా దుష్ట శక్తుల కన్నుబడి ఈ పిండాన్ని పిండుతుండ్రమ్మా. ఒక పిండాన్ని పిండినాడ ఒకడు, అని పేరు కొండ శ్రీనివాస్ అట. కొండ శ్రీనివాస్ ఎక్కడ? నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్. మన స్టూడియోకి వచ్చినట్టు మీరు ఏం మనం చెప్పుకుంటలేమా? ఈ మొగోడు ఆ వార్త మన దగ్గరకు వచ్చినాడు నేను అటుకాయ తొంగి ఇక వార్త వస్తుంది. వార్త వచ్చినా ఇప్పుడు ఆయన వచ్చినట్టేగా, అంతేనా? అంతే. ఈ మైనర్ బాలికను అవార్సం చేసిండట ఈ బుద్ధిగా. అంటే ఈ పాపాత్ముడు గతంలో ఎంతో మంది పేదోళ్ళ ఉసురు పంచుకున్నాడు. ఏం పని చేస్తాడు ఈయన? డాక్టర్ ఆట, సాయి కృప అని దాఖాన్ ఉందట. అబార్షన్ చేసిండు. ఓ మైనర్ పిల్లను అబార్షన్ చేసిండు. దానికి కారణం అవడం మరి, దానికి కారణం అవడం ఇక అన్నీ వస్తాయి బయటికి రాని. మరి ముందుగా మాత్రం ఈ పాపాత్కుని కథ పంట పండింది. పాపం పంట పండింది. అయితే ఈయన గతంలో గిట్నే నీలాంటి చిలుకల కోళ్ళాలు ఉంటాయిగా, అట్టట గిట్టట మీ దావకాండ గిట్ట జరుగుతుంది, గది గట్ట జరుగుతుంది, అది ఇదని ఇది చేసేదే పాపం పనులట అని నీయసని కోళ్ళాగలు ప్రశ్నించి కరంపోటు పెడితే వాళ్ళని దండం పెట్టి సీతమ్మ శర పెట్టేదట. డబ్బు అహంకారం బెసుందట విలేకరులని. ఇక ఇట్ట కాదు అట్ట కాదు అనేది ఇప్పుడు ఈయన పాపం బిర్రగా పండ పండేదట. అయితే ఇలా ఒక డిఎస్పి పుణ్యం కట్టుకున్నట, బుర్రి శ్రీనివాస్ యాదవ్ అని. ఈయన గతంలో ఈ కోళ్ళగా లోపటంగా అలాగ ఇలాగ కథలు అనిపించేదట. అయితే ఈ కోళ్ళగా మాత్రం దగ్గరికి రానిలేదట. బడాలు నువ్వు అని ఈ మొత్తం అద్దులు ఆల్మాలు పూస కూర్చున్నట్టుగా అంతా బయట పెట్టి మైనర్ బాలికకు నువ్వు ఎట్లా అభాషణ చేస్తావు, ఏంది నీ కథ అనేది బిర్రగా ఆధారాలు సేకరించి దీన్ని మంగళ పెట్టి ఒత్తి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్. అంటే గిసంటి కథలు నడుస్తున్నాయి తాత, జర చెప్పు. డిఎస్పీ నెంబర్ ఉందా? ఫోన్ చేద్దాం. డిఎస్పీ నెంబర్ నాకనే కదిపిరా. ఇక మరి మనం దొరకపోతే దొరకపోరా కానీ మరి ఆ పిల్లకు అన్యాయం చేసింది ఎవరు మరి ఇంతకు? ఇక ఆ పిల్లకి అన్యాయం చేసింది ఉంటాడుగా, ఎవడో ఉంటాడు అంటే పెద్దోడే అయి ఉంటాడు. ఇక ఆయన కథ అన్ని బయటకు వస్తాయి. కానీ ఇటువంటి కేసు విషయంలో కూడా నిజంగా ఇప్పుడు ఈ కేసు జరిగింది కదా, మనం కూడా వార్తలు అయిపోయినాక డిఎస్పీ గారికి ఫోన్ చేసి మరి సమాచారం తెలుసుకొని, సార్ మేము కూడా దీని మీద కూడా మేము డీప్గా ఇప్పుడు ఆ బాధితురాల దగ్గరికి పోతాము, ఎవరు ఇంతకు అవతల వ్యక్తి ఎవరు, వీళ్ళు ఎవరు, ఇటువంటి వాడిని వదలొద్దని చెప్పేసి మనం కూడా ఖచ్చితంగా డిఎస్పీ గారితో మాట్లాడి ఏం జరిగింది, అసలు ఏంది కథ, కేసు వివరాలు ఏంది, పూర్వఫలాలు ఏంది, ఎవడు ఏం చేసిండు అనే దీని మీద ఖచ్చితంగా వాడిని వదలొద్దు అని చెప్పేసి మనం ఎక్కడి నుంచి ప్రెజర్ చేపియాలనేది మనం ఖచ్చితంగా ప్రెజర్ చేపిద్దాం, ఫోన్లు చేపిద్దాం, మనము చేద్దాం చేసి. చూడు కొంతమంది పోలీసు వాళ్ళు ఇట్లా గట్లా అంటే కొంతమంది నీతి గర్లు కూడా ఉంటారు కదా పోలీసులు ఉంటారు. ఈయన అసలు దగ్గరికి రాని సారు అని అంటే గతంలో ఈ కోయిలాగా అసలు కథలు చేసిందట. ఇప్పుడు అందరు పద్ధతి పడుతున్నారట. బుర్రి శ్రీనివాస్ యాదవ్ కడుపు సల్లకుండా ఎంత మంచోడు, ఎంత నీతి నిజాయితీ గల అధికారి అని ఇట్లా చేతులెత్తి పద్ధతి పడుతున్నారట. ఇప్పుడు ఆ పాపాత్ముని బండారం అంతా బయట